ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. మీనరాశి, ఈ మేన రాశి వారు కదా అనుకుంటారు. ఈ మేన రాశి వారికి చంద్రుడు వచ్చేటప్పటికి పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. ఈ మీన రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైన కాలం. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుంచి శనివారం వరకు చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణంతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. రవి కుజులు కూడా లాభస్థానంలో ఉన్నారు. రవి కుజులు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల, కుజుడి వల్ల స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి, శత్రు బాధలు తగ్గుతాయి, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. ఈ వారం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి పర్వాలేదు. అలాగే వృత్తులు చేసేవారు కూడా కాస్త రియల్ ఎస్టేట్ అని, షేర్స్ అని, ఐటీ రంగం అని కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. విశేషమైన వాతావరణం అంటే కాదు, కానీ సామాన్యమైన వాతావరణానికి ఇబ్బంది లేదు. మీరు గొప్పగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేయడం కాదు. ఎదరవాడు మిమ్మల్ని పొగుడుతున్నాడని అనుకోకండి. ఎదరవాడు మీ చేత పని మాత్రం చేయించుకుంటారు. మీకు కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి. మిమ్మల్ని ఎదురుకుండా పొగుడుతారు, వెనకాల తిడతారు ఈ జనం. ఇంచేత అంటే మీ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అలా ఉన్నది. అంచేత వాళ్ళు ఏదో అన్నారని మీరు అనుకోవద్దు. మీరు ఏదైతే కరెక్టో అదే చెయ్యండి. రాంగ్ రూట్లో ఏ పని చేయకండి. ఎదరవాడు మెచ్చుకుంటాడు కదా అని తప్పుడు నిర్ణయాలతో కనుక మీరు వెళ్ళినట్లయితే, అది వ్రాత పనుల్లో అవ్వచ్చు, సంతక రూపంలో అవ్వచ్చు, చట్టబద్ధంగా అవ్వచ్చు, న్యాయబద్ధంగా అవ్వచ్చు, ఏదైనా తప్పుడు నిర్ణయం మాత్రం తత్ఫలితాన్ని మాత్రం మీరు అనుభవిస్తారు. అందుచేత అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ధర్మ మార్గంలో వెళ్ళవలసిన అవసరం ఉన్నది. శని ప్రభావం అనుకూలంగా లేదు, గురుగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు, రాహు అనుకూలంగా లేదు. మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి, ఇరుకుని పెట్టి పని చేయించుకోవాలనే ఆలోచన మాత్రం ఎదరవాడికి ఉంటుంది. అటువంటి పనులు మాత్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ అనే శని మంత్రాన్ని చేయండి. తత్ఫలితాలను పొందగలుగుతారు. నిదానంతో వెళ్ళండి, విజయం సాధిస్తారు. స్వస్తి.